ఈ సహోదరి లాస్ట్ 1.5 month బ్యాక్ మన దగ్గరికి రావడం జరిగింది. మంగళవారం సర్వీస్లో నేను ప్రార్థన చేయడం కూడా జరిగింది. స్టాప్ యువర్ బ్లీడింగ్ రైట్ నౌ, స్టాప్ యువర్ బ్లీడింగ్ రైట్ నౌ, నౌ యూ విల్ సీ ద మిరకల్. వావ్, దట్స్ వే దేవుడు ఆశగల ప్రాణమును తృప్తిపరిచినట్లు. జోవిత, ఓకే, జోవిత, ఐఎమ్ సేయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్, స్టాప్ యువర్ బ్లీడింగ్ రైట్ నౌ. ద స్పిరిట్ ఆఫ్ డార్క్నెస్, ద స్పిరిట్ ఆఫ్ ఈవిల్, I command whatever you have sickness right now, kidney, liver, lungs, whatever it may be, heart, now I command every sickness, every disease, every evil spirit, lebraho shorokondirima zeketala mondorobo lekondirima hasha. Thank you, Holy Spirit. Right now, thank you, Jesus. In the name of Jesus Christ of Nazareth, I stop her bleeding right now. Thank you, Jesus. New organs, new kidney, new liver, new lungs, new hearts, new flesh, new blood, in the name of Jesus. Thank you, Holy Spirit. Take it. Thank you, Holy Spirit. Right now, in the name of Jesus. Thank you, Holy Spirit. She's free now. She's free now in the name of Jesus. She's completely healed right now. So ఆమెకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో ఆమె చెప్తుంది. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి దేవుడు ఎలా ఆమెను స్వస్థపరిచి కంప్లీట్గా, అంటే ఏ ట్రీట్మెంట్ మెడిసిన్ లేకుండా దేవుడు తనకి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించాడు. సో प्रेज़ द लॉर्ड चर्च, मेरा नाम जोविता सागर है. मैं नाचारम से आई हूँ. 2021 में मैं SLE प्रॉब्लम से गुजर रही थी. सो इन द मंथ ऑफ अगस्त उन्होंने बोला दैट आई वोंट लीव एनी मोर. सो तेलुगु मुझे समझ में नहीं आता. So I didn't understand anything, and after I got admitted in NIMS. Like 2021 August 12th was actually the last day on my earth, but God was so great that He gave me another more years to live. So next day I was admitted in NIMS. They told me to go to NIMS. So ఎంతమందికి తెలుసు SLE ప్రాబ్లం అంటే? SLE ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఉంటుందా? చెప్పండి అమ్మా. ఉంటుందమ్మా? నర్సమ్మా ఉంటుందా? చెప్పండి, వాళ్ళకి అర్థమవుతుంది. So they gave me treatment. God has shown me a way. He gave me a treatment, and from that time when I started steroids, jab se leke ab tak I have gone through neuro problem, through AVN problem, then I have gone to kidney problem, 3rd stage. So doctor said she won't live anymore. So God was so great that at present now when doctors see me and they say you are an SLE patient, you don't look like that. They have decreased all my medicines, and they have even stopped my steroids also. So in the month of January I was going through continuously bleeding for 15 days to 20 days almost. So I came to pastor and I prayed, and pastor prayed for me. From that day till now I have no extra bleeding, nothing. జనవరిలో తను కంప్లీట్గా, అంటే ఓవర్ బ్లీడింగ్తో మన చర్చ్కి వచ్చింది. సో ఆ రోజు నేను ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసిన వెంటనే ఆ బ్లీడింగ్ ఆగిపోయింది. ఇప్పటికీ కూడా తనకి అలాంటి బ్లీడింగ్ లేదు. తర్వాత ఆమె SLEలో
మరి ఆ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, సైడ్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చేసినాయి. కిడ్నీ కూడా ప్రాబ్లం అయింది. తర్వాత ఆ సెరియాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్గా ఆమె తీసుకుంటుంది. కానీ ఎప్పుడైతే మన దగ్గరికి ప్రార్థనకి వచ్చిందో చెప్పండి. టెల్ సిస్టర్ వాట్ హ్యాపెండ్. అందరికి ఓకే, నేను వాళ్ళ సన్ని సో మా మదర్కి 2021లో డ్యూరింగ్ కోవిడ్ షీ వాజ్ లైక్ తనకు డెంగ్యూ అయ్యండి. పోస్ట్ డెంగ్యూ వలన ఆమెకి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయ్యిద్దు, మరి ఎస్ఎల్ఈ ప్రాబ్లం కూడా వచ్చింది. సో డాక్టర్స్ అప్పట్లో ఎస్ఎల్ఈ ప్రాబ్లంకి మనకి క్యూర్ లేదు, దానికి ఒక మెడిసిన్ ఏం లేదని చెప్పకుండా డాక్టర్లు. సో మా మదర్ అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సఫర్ అయింది. హెవీ డోస్ టాబ్లెట్స్ ఉండేది, స్టెరాయిడ్స్ కూడా మీకు తెలిసి ఉండొచ్చు అందరికీ, స్టెరాయిడ్స్ అని ఇంకా చాలా హెవీ డోస్ టాబ్లెట్స్ ఉండేది. సో దేవుని దయ వలన మా మదర్ అనేది ఇప్పుడు కంప్లీట్లీ హీల్ అయిపోయింది. దేవుని దయ వలన పాస్టర్ గారి దగ్గర వచ్చి మేము ప్రార్థన చేయించుకున్నాం. ప్రార్థన చేసిన తర్వాత మా మమ్మీకి స్టెరాయిడ్స్ అనే టాబ్లెట్స్ అన్నీ ఇప్పుడు బంద్ అయిపోయాయి. దేవుడు స్వస్థపరిచినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? వావ్, థ్యాంక్ యూ. సో కుమారుడు